వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఇద్దరు తల్లులు వాళ్ళ పిల్లలకి ఇష్టమైన రెసిపీస్ చేయడానికి రెడీగా ఉన్నారు మధురం మమకారంలో. కానీ దానికంటే ముందు గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఏం రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు మసాలా బైంగన్ చేస్తానండి. మసాలా బైంగాన్. ఓ, బైంగాన్ అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వండినా. సో మసాలాతో యాడ్ అవుతుంది అనమాట. అవునండి. మరి మసాలా బైంగాన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మసాలా బైంగాన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ½ కిలో, టొమాటో పేస్ట్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే. సో ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. సో ఇక్కడ మసాలా అనుకున్నాం కదండి, కొద్దిగా మసాలా దినుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకే. వంకాయలను ఏంటంటే కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నామండి. సో మరి చిన్న సైజ్ వంకాయలు అంటే మనం చీలికలుగా కట్ చేసుకుని అలా వేసుకోవచ్చు, అంటే గుత్తి వంకాయ టైప్ కట్ చేసి వేసుకోవచ్చు. సో కొంచెం పెద్దగా ఉంటే ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మన కంఫర్ట్, మనకి ఎలా కావాల్సి మనం ఆ సైజులో మనం కట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ముందుగా మసాలా దినుసులు ఇవి కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మసాలా కర్రీస్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ చేస్తుంది. స్పెషల్గా ఏంటంటే మనం కొంచెం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది మనకు స్మెల్ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో మనం చేసుకుంటాం అనుకున్నప్పుడు కొంచెం అప్పటికప్పుడు మనం అలా రుబ్బేసి వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. మసాలా బైంగాన్ ఇది మామూలుగా వంకాయ, ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? జనరల్ గా రెగ్యులర్ గా చేసుకునేదండి. కొంచెం మసాలా అడిషనల్ గా యాడ్ చేసుకుంటున్నాం మనం దీంట్లో. సో దీంట్లో సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం, అలాగే సరిపడా కారం. స్పైసీగా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మిరపకాయలు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు. సో కొంచెం పసుపు. సో ఇక్కడ వంకాయ ముక్కలు మనం పచ్చిగా వేసుకున్నాం కాబట్టి ఆ ముక్కలు మనకు కొంచెం మగ్గితే ఆ మసాలా పేస్ట్ తర్వాత టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, అవి దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి కొంచెం మగ్గించేద్దాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇదేంటంటే మనకి అలాగే మూత పెట్టేసి ఒక్కోసారి అడుగు పట్టే ఛాన్స్ ఉంది. కొంచెం వాటర్ ఉంటే దానికి కొంచెం ఎసరున్నట్టుగా ఉంటుంది. సో ఆవిరి కూడా కొంచెం ఫాస్ట్గా ఉడుకుతాయి. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తుంది. ఓకే అండి, వంకాయలు కొంచెం మగ్గాలంట. మగ్గేలోపు మీరు చిన్న చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇటీవలి కాలంలో నాన్ స్టిక్ పెనాల వాడకం బాగా పెరిగిపోయింది కదండి. దోశకి కానివ్వండి, లేకపోతే రకరకాల ఫ్రైలకు కానివ్వండి, మనం ఎక్కువగా నాన్ స్టికే వాడుతూ ఉన్నాం. మరి నాన్ స్టిక్ విషయానికి వస్తే అది పొయ్యి మీద పెట్టేసి, అంటే సెగ మీద పెట్టేసి ఎక్కువసేపు అలా ఉంచకూడదు. అందులో ఆయిల్ కానీ ఏమి వేయకుండా ఉంచినట్లయితే దానికి ఉన్నటువంటి కోటింగ్ పోయే ప్రమాదం ఉంది. చిట్కా చూసారు కదా రాజుగారు, వంకాయలు మగ్గాయా? ఓకే, హాఫ్ కంటే ఎక్కువ కూడా అయిపోయింది మనకి. సో మిగతాది మళ్ళీ మసాలా వేసిన తర్వాత అది కూడా కొంచెం మగ్గిస్తాం కదండి, ఆ టైంలో మనకు మొత్తంగా పూర్తిగా మగ్గిపోతాయి ఇవి. దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఎండు కొబ్బరి పేస్ట్ సో కొంచెం దూరగా వేయించేసుకుని పేస్ట్ చేసుకున్నాం. సో దీంతో పాటు టొమాటో పేస్ట్. సో ఇది కొంచెం పులుపు వేస్తుంది పేస్ట్, ఎందుకంటే కొంచెం గ్రేవీలా మనకు రావడానికి పేస్ట్ రూపంలో యాడ్ చేసుకున్నాం. లేదనుకుంటే ముక్కలుగా కట్ చేసుకుని మనం వేసేసుకోవచ్చు. సో కొబ్బరి అది వేసాం కాబట్టి కొంచెం అడుగు పడుతూ ఉంటుంది, కాబట్టి కంటిన్యూగా మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇది మనం రోటీలో కానీ చపాతీలు
లేదా రైస్ ఐటమ్. మెయిన్గా ఏంటంటే పులావ్ లాంటివి చేసుకుంటే బాగుంటుంది, అంటే కొంచెం మసాలా టచ్ ఇచ్చాం కదండి. అవునవును. సో అలా పులావ్ లాంటి వాటికి ఇంకా కొంచెం బాగుంటుంది. ఓకే, బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్ లాంటి వాటికి. ఓకే, అంటే ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ మన ఇండియన్ స్టైల్లో చేసుకునే ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫ్రైడ్ రైస్ లకి బాగా సెట్ కాదు ఇది. సో కొంచెం మనకి ఎడ్జెస్ కొంచెం ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు అది అయిపోయింది, మసాలా ఉడికిపోయింది అని ఇండికేషన్ అనమాట. ఆలోపు కొద్దిగా ధనియాల పొడి, ఇంకొంచెం మసాలా టచ్ ఇస్తున్నాం, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం యాడ్ చేసి అయిపోయిన తర్వాత కూడా పై నుంచి కొంచెం గార్నిష్ ఇచ్చుకుంటాం. సో ఎప్పుడైనా కొత్తిమీర కొంచెం ఎండింగ్ లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మనం డిష్ తినేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది. చాలా మంది అంటే ముందుగానే వేసేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఆవిరి రూపంలో దాని స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో ఎండింగ్ లో యాడ్ చేయడం కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. సో మసాలా మొత్తం ఉడికిన తర్వాత కూడా ఇలా ప్యాన్ పట్టుకోకుండా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా ఒక ఇండికేషన్ మనకి. వంటలు చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇలాంటి కుకరీ షోస్ చూస్తుంటే మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంటాయి అన్ని. చాలా మంది కూడా బాగా ఫాలో అవుతున్నారు. ఇక్కడికి వచ్చి కూడా చెప్తూ ఉంటారు, అంటే మీరు చేసేది మీరు కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్ని. చాలా ఈజీగా అయిపోయింది. కొద్దిగా వాటర్ ఇస్తారా? చాలా సింపుల్ అండి, కొంచెం ప్లానింగ్ తో మనం చేసుకుంటే. వేడివేడిగా మసాలా బైంగన్ రెడీ అండి. చూసారు కదండి, మసాలా బైంగన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూడండి. మసాలా బైంగన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా బైంగన్ రెడీ. గుమగుమలాడే మసాలా బైంగన్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే టైం వచ్చేసింది. రాజు గారు, టేస్ట్ చేసేద్దామా? ఓకే, సో లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం. ఓకే. వంకాయ అంటే ఎలానో బాగుంటుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉంటాయి. కొత్త వాళ్ళు చేసినా పర్ఫెక్ట్ గానే వస్తుంది డిష్. అంటే వంకాయ ఉంది కాబట్టి సో అది టేస్ట్ కంపల్సరీగా అది అలా పెట్టేస్తుంది. సో యమ్మీ అండి. కోకోనట్ ఫ్లేవర్ అంతా క్లియర్ గా తెలుస్తుంది. టొమాటో పేస్ట్ కూడా వేసుకున్నాం, పులుపు తెలుస్తుంది. ఎండింగ్ లో కొంచెం మసాలా పొడులు వేసుకున్నాం. అన్ని కూడా అంటే కొంచెం మసాలా ఘాటు దీంట్లో తెలుస్తూ ఉంది. స్టార్టింగ్ లో దినుసులు కూడా వేసాం కదా, కొంచెం తక్కువగా రావాలనుకున్నప్పుడు మనం మసాలా దినుసులు కూడా అవాయిడ్ చేసేసి మిగతాది ప్రాసెస్ లో చేసేసుకుంటే కొంచెం మీడియం గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ గా సరిపోయింది ఆ మసాలా గానీ అండ్ ఆ ఫ్లేవర్స్, కోకోనట్ అండ్ టొమాటో ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. మసాలా బైంగన్ చాలా చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు మీకోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలా మంది ఇళ్లలో వారం రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటారు. వారం అయిపోగానే మళ్ళీ ఫ్రెష్ గా తెచ్చుకుంటూ ఉంటారు. మరి ఎంతగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినప్పటికీ కొన్నిసార్లు కూరగాయలు వడలిపోతూ ఉంటాయి. ఇలా వడలిపోకుండా ఉండాలి అంటే కాస్త నీళ్లలో నిమ్మరసం పిండుకొని ఆ నీళ్లు కనుక కూరగాయల మీద చిలకరిస్తూ ఉన్నట్లయితే కూరగాయలు త్వరగా వడలిపోవు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్, గుమ్మడికాయ ఇలాంటి వాటితో కూరలు వండుకునేటప్పుడు అందులో ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుని కూర చేసుకున్నట్లయితే కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయ్యి అంటేనే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. పప్పులో కానీ ఆవకాయలో కానీ వేసుకున్నట్లయితే ఆ టేస్టే అదిరిపోతుంది. మరి ఒక్కోసారి నెయ్యి ఆ వాసన కోల్పోతూ ఉంటుంది. కాస్తలా బయట ఉంచగానే ఆ సువాసన అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు బాగా నెయ్యి కాచుకున్న తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క కనుక వేసుకుంటూ ఉన్నట్లయితే నెయ్యి ఎప్పటికీ కూడా సువాసన భరితంగా కమ్మగా ఉంటుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో వంటలకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. గుమగుమల్లో క్రీమీ పన్నీర్ కోఫ్తా, పన్నీర్, బంగాళదుంపలు, మైదా, డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ చేతి వంటలో క్యారెట్ కొత్తిమీర పులావ్, క్యారెట్ కొత్తిమీర పేస్ట్, బాస్మతి బియ్యం, మసాలా దినుసులు సిద్ధం చేసుకోవాలి. పాలక్ ఫింగర్స్, పాలకూర, బంగాళదుంపలు, అల్లం, డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. జస్ట్ మినిట్ లో ఖర్జూర్ కత్లీ, ఖర్జూరం, యాలకుల పొడి, నెయ్యి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.